చింతమనేని ప్రభాకర్ ది మ్యాన్ ఆఫ్ దెందులూరు. ఈ పేరే ఒక ఫైర్. పవర్లో ఉన్నా లేకున్నా వార్తల్లో మాత్రం ఉంటారు. వద్దన్న కొద్దీ బ్రేకింగ్ న్యూస్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎన్నికల సీజన్. ఆయన తాకిడి మామూలుగా ఉంటుందా? దెందులూరులో మళ్ళీ అలజడి. అతడే కారణం. బీవేర్ ఆఫ్ చింతమనేని అంటూ స్థానిక వైసీపీ గగ్గోలు పెడుతుంటే నేనేమి చేశాను నేరం అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టారు చింతమనేని. ఇంతకు దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని టార్గెట్గా దళిత సమాజం ఎందుకు ఫైర్ అవుతోంది? చింతమనేని అరెస్ట్ అవుతారా? టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ఈజ్ బ్యాక్. ప్రచారంలో భాగంగా దళితుడిపై దాడి. దెందులూరు మళ్లీ నివురుగప్పిన నిప్పు. అది చింతమనేని మార్క్ దౌర్జన్యమేనంటున్న వైసీపీ. స్క్రూటినీ వరకు కూడా సైలెంట్గా ఉన్నట్టు నటించాడు ఈ వ్యక్తి. స్క్రూటీ అయిన 24 గంటల్లోనే 7-8 మంది పైన దౌర్జన్యం. ఎవరైనా దాడి చేస్తారా? అండ్ ఆలింటికి వెళ్ళి ఆలింటి ముందుకు వెళ్ళి అతనే దాడి చేస్తారా? బండి దిగి వచ్చి అతని పైన డైరెక్ట్గా ప్రభాకరే అతన్ని రక్తం వచ్చేటట్టు కొట్టి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని ప్రేరేపి అతన్ని అంటే ఎక్కడికి పోతూ ఉన్నాను? ఆ కులంలో ఆ పేటలో ఆ ఊర్లో ఆలోచనతోనే చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకుందాం. ఏంటన్నా ఎటుపోతూ ఉన్నాం? చంద్రబాబు నాయుడు దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు మళ్ళీ బీఫామ్ ఇచ్చి పంపించావు. ఇటువంటి దుర్మార్గుడు ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు ఒకేసారి నిద్రలేపడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా హాట్ సెగ్మెంట్ గా పేరున్న దెందులూరులో మళ్లీ టెన్షన్. ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యానికి పాల్పడ్డారు అన్న ఆరోపణలతో భగ్గుమంది దెందులూరు. పెదవేగి మండలం లక్ష్మీపురం వెళ్లిన చింతమనేని ప్రభాకర్ అక్కడ ఎర్రా చంటిబాబు అనే ఎస్సీ యువకుడితో వాదులాటకు దిగి ఆగ్రహంతో ఊగిపోతూ దాడికి పాల్పడ్డారు అన్నది అభియోగం. దీనికి సంబంధించిన ఫుటేజే అందుకు సాక్ష్యం. ఆసుపత్రిలో చేరిన బాధితుడు చంటిబాబును పరామర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఓటు వెయ్యను అన్నందుకు చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేశారని, మహిళని కూడా చూడకుండా తన తల్లిని తన సోదరుణ్ణి దుర్భాషలాడారని ఎమ్మెల్యేకి చెప్పుకున్నాడతడు. కత్తులు కటార్లతో దాడి చేయడం చింతమనేనికి అలవాటేనని, అతడిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసనని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ప్రభాకర్ గారు క్యాన్వాషింగ్తో వచ్చారు. కూర్చున్నగానే లెగవేరా నన్ను చూసి లెగవేరా అన్నారు అని ఎదరికి వెనక్కి వచ్చి నువ్వు వైసీపీ కదా ఈసారి నాకు ఒకటేమన్నారు. నేనేనన్నా నేను వైసీపీకి వేసుకుంటానన్నా అని నేను మామూలుగా చెప్తే ఎవరు నువ్వు నాకేనంటావని చెప్పి కలబడి కుట్టారన్న. ఇది నెలలో ఉంది తలపొట్టు వచ్చేస్తుంది. ఆయనే స్వయంగా కొట్టారు. ప్రభాకర్ గారు కొట్టారు. స్వయంగా దళ్ళ పెట్టి ఆయన దీన్ని పెట్టారు రాడు పెట్టి నీ పొట్ల పీగిలు తీసేస్తానని అది ఇది అని చెప్పి చాలా బెదిరేసి కలబడి కుట్టి చేశాడు అన్న. అమ్మను కూడా చాలా దారుణంగా తిట్టాడు. అక్కడ లేడీస్ని కూడా చాలా అసభ్యంగా మాట్లాడాడు అన్న. అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వెళ్తున్నాడా, కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడో అర్థం కావట్లా. ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాదినటువంటి వైన ఒక్క రోజులో 4 సంఘటనలు 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవటం జరిగింది. ఎన్నికల ప్రచారంలో సహనం కోల్పోయి ఇష్టారాజ్యంగా మాట్లాడిన చింతమనేని కారణంగా ఇప్పుడు దెందులూరు ఎస్సీ కాలనీ రగిలిపోతుంది. చింతమనేని ప్రభాకర్ను అరెస్టు చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేని లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి దెందులూరును మళ్లీ భయానకంగా మార్చిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్లొస్తున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు అబ్బయ్య చౌదరి ఇక్కడేమి మెదలకుండా కూర్చునేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. కావాలనుకుంటే మేము చట్టాన్ని గౌరవించాలి, ఎలక్షన్ కమిషన్ని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవంగా మా ప్రచారం మేము చేసుకుంటూ ఉన్నాం.
ఇతను నేను అనుకుంటే ఈరోజు అతను ప్రచారం చేయగలుగుతాడా? మేము కూడా గొడవలే మాకు కావాలి అనుకుంటే మేము గొడవలు వద్దు, ప్రశాంతంగా ఎవరేం చేశారో ప్రచారం చేసుకుందామనే ఉద్దేశంతో మేము వెళ్తూ ఉన్నాం. చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అతను కనుక అరెస్ట్ చేయకుండా ఉంటే రేపు మా యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేసే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. గతాన్ని కూడా తవ్వుతూ చింతమనేని తీరుపై మండిపడుతున్నారు దళిత నేతలు. ఈసారి మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నీకు చేతనైతే నువ్వు ఎన్నికల ప్రచారం వెళ్ళి నువ్వేం చేస్తావో చెప్పి అడగాలి తప్పితే ఈ విధంగా దళితుల మీద దాడి చేస్తే ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎవరికాడ నేను క్షమించరని చెప్తా ఉన్నాం. అటు చింతమనేని వైపు నుండి డ్యామేజ్ కంట్రోల్ కూడా మొదలైంది. శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ రివర్స్ అటాక్ షురూ చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది అంటూ కౌంటర్లిచ్చారు. దళిత ఓటు బ్యాంకు దూరం అవుతుందన్న బెంగతో టీడీపీ జనసేన కూటమి అప్రమత్తమైంది. లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచుని ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు. గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. ఓడిపోతున్నటువంటి వ్యక్తి తన మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఇళ్ల స్థలాలు ఇచ్చారు అని ఒక అమ్మ చెప్తేనన్నా గోచుకోట ఇళ్ల స్థలం ఇచ్చాడులే, నేను వచ్చాక ఇంకా పెద్ద ఇళ్ల స్థలాలు ఇస్తా, ఈ అబ్బాయి చౌదరి గోచుకోట ఇళ్ల స్థలాలు ఇచ్చాడు అన్నాడు. నిజంగా ఇప్పుడు మేము కూడా అదే ప్రవర్తన బిహేవ్ చేయాలంటే ఎంత ఉంటాడు వాడు? పెట్టమారంత ఎంత ఉంటాడు? మేము కూడా ఎదురు తిరగలేమా? ఈరోజు మేము కూడా అదే పరిస్థితి మేము కూడా తీసుకురావాలంటే చేయలేమా? రెచ్చిపోవడం మాకు తెలుసు అంటున్న వైసీపీ ఈ రగడను ఇక్కడితోనే వదిలేలా లేదు. ఎన్నికలప్పుడు, ఎన్నికలు లేనప్పుడు ఎమ్మెల్యే హోదాలో మాజీ ఎమ్మెల్యేగా కూడా ఎప్పుడు ఏదో ఒక అలజడితో వార్తల్లో ఉండే చింతమనేని ప్రభాకర్ ఈ విధంగా మరోసారి స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారారు. చింతమనేని వర్సెస్ దళితులు అనే ఈ ఎపిసోడ్ దెందులూరుతోనే ఆగుతుందా లేక రాష్ట్ర వ్యాప్తంగా రచ్చలేపుతుందా చూడాలి మరి.